ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి, మీరు ఎరిగొన్నారా మీ బలహీనతలో? చూసి ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఆఫ్టర్న్ పెడుతూ ఉంటాం? ఏ సంవత్సరంలో ప్రారంభం పెట్టాము, తర్వాత 40 రోజులు ఉపవాసం చాలా మంది ఉన్నారు, 3 రోజులు అప్పుడు కూడా పెట్టాము, 7 రోజులు పెట్టాము. చూసి యూ మైట్ వండరింగ్ వై. మొన్న ఆల్రెడీ చేశాను, గతంలో పాపాలు ఆల్రెడీ ఒప్పుకున్నాను. సరే, గతంలో పాపాలు ఒప్పుకున్నా బాగానే ఉంది, ఒప్పిన పాపాన్ని మరలా ఒప్పుకోమని చెప్పట్లేదు. కానీ మరలా ఏమైనా బలహీనతలు కనబడ్డాయా? మరలా ఏమైనా దారి తప్పారా? మరలా దేవునికి ఇష్టం లేని కార్యాలు, క్రియలు ఏదైనా జరిగాయా? లెట్స్ బి ట్రూ, లెట్స్ బి ఆనెస్ట్ విత్ అవర్ సెల్స్ అండ్ విత్ గాడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉన్నాయి. ఎప్పటికప్పటికి కొన్ని విషయాలు ట్రిమ్ చేస్తూ ఉండాలి. వెంట్రుకలు చూడండి, కట్ చేస్తావు ఎంతకాలానికి? కొంతమంది ఇప్పుడు అప్పుడే కాదు పెరిగిపోతుంది. 3 నెలలకు బాగా పెరిగిపోతుంది, 4 నెలలకి ఎక్కువ పెరిగిపోతుంది. ఎప్పుడో ఒక రోజు కట్ చేయాల్సిందే. బట్ దెన్ ఇఫ్ యూ డోంట్ కట్, దర్ సంథింగ్ ప్రాబ్లం. అనుకుంటాడు, యూ డోంట్ మెయింటైన్, యూ డోంట్ షాంపూ, యూ డోంట్ వాష్, యూ డోంట్ క్లీన్. వెంట్రుకలు ఎలా తయారవుతాయి? ఉపవాస ప్రార్థన కూడా అలాంటిది. ఇట్ ఇస్ టు ట్రిమ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఇస్ టు కట్ యువర్ సెల్ఫ్, ఇస్ టు రెన్యూ యువర్ సెల్ఫ్, ఇస్ టు కండిషన్ యువర్ సెల్ఫ్, ఇస్ టు మేక్ యువర్ లైఫ్ స్మూత్ విత్ వాట్? పరిస్థితులు స్మూత్ అయిపోతాయా? కాదు. దేవునితో మొదటగా నువ్వు స్మూత్ అవుతావు, దేవునితో నువ్వు ఐక్యపరచబడతావు. కాబట్టి ఈ సమయంలో మీరు పేపర్స్ ఇచ్చినప్పుడు మీరు 2 సైడ్లు రాసుకోవాలి. ఒకటి వచ్చి లార్డ్ హెల్ప్ టైటిల్ పెట్టుకోండి, దేవా సహాయం చేయి, దేవా సహాయం చేయండి రాసి ఏ విషయంలో దేవుడు నీకు సహాయం చేయాలి అని ఆశపడుతున్నారో రాయండి. అన్ని విషయంలో చెప్పొద్దు, ఏం కావాలి అన్నీ కావాలి, ఏమిస్తావు అన్నీ ఇవ్వాలి, అలా కాదు. బీ స్పెసిఫిక్. దేవా నాకు ఈ విషయంలో సహాయం చేయి, నాకు ఈ విషయంలో కార్యము జరిగించు. రాయండి. రైట్ విత్ ఫెయిత్. ఆన్లైన్లో ఉన్నవారు మీకు కూడా ప్రభునామమున శుభాలు తెలియజేస్తాను. లైవ్లో వీక్షిస్తున్న వారు మీరున్న స్థలాల్లో మీరు ప్రార్థన చేయాలని వేడుకుంటానండి. మేబీ యువర్ అట్ జాబ్ బట్ కీప్ ఆన్ ఇంటర్సీడింగ్, హ్యావ్ కమ్యూనికేషన్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు చేతుల్లో మీ మొబైల్ ఫోన్స్ తీసుకుని లేకపోతే పెన్ పేపర్ తీసుకుని వేర్ ఎవర్ యు ఆర్ మాతో పాటు ఏకీభవించి యు ఆల్సో స్టార్ట్ రైటింగ్. ఇక్కడ జరిగించే దేవుని కార్యాలు మీ మధ్య, మీ గృహాల్లో మీతో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. మేక్ షూర్ ఎనీబడి ఈస్ ఇన్ నీడ్ విల్ ఫాలో దిస్ ప్రోగ్రామ్ రైట్ నౌ. ఎవరైనా అవసరతలు ఉన్నవారు, బ్రేక్ త్రూ కావాల్సిన వారు ఉన్నారంటే ఈ ప్రోగ్రామ్ షేర్ చేయండి. డిప్రెషన్ ఉన్నవారైతే షేర్ చేయండి. దేవుని కార్యాలు జరగాలంటే షేర్ చేయండి. వారు కూడా ఈ కార్యక్రమంలో వీక్షించేలాగా మీరు దీవెనకరంగా మారండి.